16వ సంవత్సరం వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు దేవినేని అవినాష్ గారు, మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరు ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ప్రజల కోసం ఎంతో మేలు చేశారు. మాట ఇస్తే మడం తప్పని నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ దేవినేని అవినాష్ గారు. మేము ఎందుకు వైఎస్ఆర్సీపీలో అంత తల ఎత్తుకొని నిలబడుతున్నామంటే ప్రతి ఒక్క పని చెప్పినట్టు చెప్పిన మాట చేయడమే మా గర్వకారణం. విజయవాడ నగరంలో కానీ, అభివృద్ధిలో కానీ, పేద ప్రజల సంక్షేమ పథకాల్లో కానీ ఒక్కొక్క డివిజన్కి 100 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీది. ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. చేసిన ఘనత వైఎస్ఆర్సీపీదని ఘంటాపథంగా చెప్పగలం. ఎందుకంటే అవన్నీ చేసిన రుజువులు, సాక్ష్యాలు, పేద ప్రజలకి చేసిన అభివృద్ధి, అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీ, హెల్త్ కేర్ సెంటర్లు, సచివాలయాలు, నాడు నేడు, ప్రతి ఒక్కటి ఎక్కడ వదలకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పనులు చేసింది ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే. విద్యారంగం, వైద్య రంగం కానీ, యువతకి చేయూతనివ్వడం కానీ, యువతకి ఉద్యోగ సమస్యలు తీర్చడం కానీ చేసింది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. ఎందుకంటే విద్య ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉందంటే గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి. ఖాళీ అయిపోయినాయి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో గవర్నమెంట్ స్కూల్కి అందరూ రికమెండేషన్లు చేసే పరిస్థితుల్లో ఇదివరకు గవర్నమెంట్ స్కూళ్ళు ఉండేవి. ఇప్పుడు అంతా ఖాళీ అయిన పరిస్థితి. నాడు నేడు ద్వారా అనేక మౌలిక సదుపాయాలు విద్యార్థులకి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు.